నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జాట్ల రిజర్వేషన్ల ఆందోళనతో ఉద్రిక్తంగా హర్యానా 9 జిల్లాల్లో సైన్యం మోహరింపు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంతర్జాల సర్వీసులు నిలిపివేసిన హర్యానా సర్కార్ 3300 పారామిలిటరీ బలగాలు పంపిన కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు ఏపీ సర్కార్ కసరత్తు లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా పారిశ్రామిక రాయితీలు 15 రోజుల్లోగా అనుమతులిచ్చే యోచన గొంతెమ్మ కోర్కెలపై వెనక్కి తగ్గిన సింగపూర్ కన్సార్టియం భూ కేటాయింపులకు ఉమ్మడి సంస్థ అమరావతి నిర్మాణంపై మార్చిలో కొత్త ప్రతిపాదనలు చివరి అంకానికి చేరిన మేడారం మహాజాతర కొనసాగుతున్న భక్తకోటి ప్రవాహం నేడు వనప్రవేశం చేయనున్న సమ్మక్క సారలమ్మ అగ్రిగోల్డ్ కేసులో సిఐడి తీరుపై హైకోర్టు ఆగ్రహం నిందితులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ఖాతాలో నగదు మాయంపై దర్యాప్తునకు ఆదేశం రిజర్వేషన్ల కోసం జాట్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన హర్యానాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది నిరసనకారులు హర్యానా ఆర్థిక మంత్రి భాజపా ఎమ్మెల్యే నివాసం సహా పలు ప్రభుత్వ ప్రైవేటు భవనాలకు నిప్పు పెట్టడంతో ప్రభుత్వం 9 జిల్లాల్లో సైన్యాన్ని మోహరించింది 2 జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన మనోహర్ లాల్ ఖట్టర్ సర్కార్ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది 3300 మంది పారామిలిటరీ సిబ్బందిని హర్యానాకు పంపిన కేంద్రం రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చింది జాట్లను ఓబీసీల్లో చేర్చాలనే డిమాండ్తో హర్యానాలో జాట్ వర్గం చేపట్టిన నిరసన విధ్వంసాలకు దారితీసింది రోహ్తక్లో ఢిల్లీ హిస్సార్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన జాట్లు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం సహా తమ సామాజిక వర్గానికే చెందిన హర్యానా ఆర్థిక మంత్రి అభిమన్యు ఇంటిపై రాళ్లదాడి చేశారు ఇంటికి కారుకు నిప్పు పెట్టారు ఆర్థిక మంత్రికి చెందిన పాఠశాలకు నిప్పు పెట్టారు భాజపా ఎమ్మెల్యే మనీష్ కుమార్ గ్రోవర్ క్యాంప్ కార్యాలయాన్ని వారు తగులబెట్టారు రహదారి రవాణా సంస్థ వర్క్షాప్తో పాటు 4 బస్సులను దగ్ధం చేశారు రోహ్తక్ జాఝర్ హన్సీ సహా ఇతర ప్రాంతాల్లో పలు ప్రభుత్వ ప్రైవేటు భవనాలను ఆందోళనకారులు తగులబెట్టారు వీటితో పాటు ఢిల్లీ హిస్సార్ ఫజిల్కా జాతీయ రహదారిపై ఉన్న 2 టోల్ ప్లాజాలను కాల్చేశారు అనేక చోట్ల రహదారులపై బైఠాయించి రాస్తారోకో చేసిన జాట్లు కైతాల్లో భాజపా ఎంపీ రాజ్ కుమార్ సైని ఇంటిపై అర్ధరాత్రి రాళ్లతో దాడి చేశారు హర్యానా వ్యాప్తంగా రైలు రోడ్డు రవాణా మార్గాల్ని అడ్డుకున్నారు ఉత్తరప్రదేశ్ను కలిపే జాతీయ రహదారితో పాటు రాష్ట్రంలోని పలు కీలక రైలు రోడ్డు మార్గాల్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు పరిస్థితి ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల్లో జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా దాదాపు 62 మంది గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు ఎక్కడికక్కడ పారామిలిటరీ బలగాలను కేంద్రం పంపింది శాంతి భద్రతలని దృష్టిలో పెట్టుకుని హర్యానాలోని దాదాపు అన్ని జిల్లాల్లో అంతర్జాలం సంక్షిప్త సందేశ సేవల్ని నిలిపివేశారు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేశారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి ఖట్టర్ ఆందోళనలు విరమించాలని కోరినప్పటికీ జాట్లు తిరస్కరించారు మరోవైపు హర్యానా ఘటనపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ మనోహర్ పారికర్ అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ అత్యవసర సమీక్ష నిర్వహించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా హోంశాఖ నిఘా వర్గాల అధికారులు హర్యానాలో పరిస్థితిని మంత్రులకు వివరించారు అనంతరం 3300 మంది పారామిలిటరీ బలగాలను కేంద్రం హర్యానాకు పంపించింది ముఖ్యమంత్రి ఖట్టర్తో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు నేడు పాఠశాలలకు హర్యానా ప్రభుత్వం సెలవు ప్రకటించగా అక్కడి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు పునర్వ్యవస్థీకరించింది దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘ నేత కన్నయ్య విడుదల కోసం వారం రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు కాస్త వెనక్కి తగ్గారు తరగతులు బహిష్కరించి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిరసన చేస్తున్న విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూనే శుక్రవారం తరగతులకు హాజరయ్యారు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలకు సైతం హాజరైన విద్యార్థులు అవి ముగిసిన వెంటనే తిరిగి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు తరగతులకు హాజరైన కన్నయ్య విడుదలయ్యేంత వరకు తమ ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు 3 రోజుల క్రితం పటియాలా హౌస్ కోర్టులో కన్నయ్యపై దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసుల తీరును జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా తప్పుపట్టింది. కన్నయ్యపై ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని పేర్కొన్న నిజ నిర్ధారణ కమిటీ ఆ సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని నివేదిక ఇచ్చింది.
అటు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు హస్తినలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేఎన్యూ వివాదంలో సరిగ్గా స్పందించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బస్సీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న ఆయన కేంద్ర సమాచార కమిషనర్గా నియమించాలంటూ పెట్టుకున్న అభ్యర్థనను ప్రధాని నేతృత్వంలోని ఎంపిక సంఘం తోసిపుచ్చింది. 3 ఖాళీలకు 3 ఎంపిక చేసిన సంఘం రాష్ట్రపతి అనుమతి కోసం పంపింది. ఆ 3 అభ్యర్థుల్లో బస్సీ లేరు. కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే బస్సీ పేరును ఎంపిక సంఘం పరిశీలించలేదని సమాచారం. కన్నయ్య కుమార్ను పటియాలా హౌస్ కోర్టుకు విచారణకు తీసుకొచ్చిన సమయంలో న్యాయవాదులు విద్యార్థులపై, పాత్రికేయులపై దాడి చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందన్న వాదనల మధ్య బస్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులకు కరవు భత్యం పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం అందిస్తున్న 119% కరవు భత్యాన్ని మరో 6% పెంచి 125% చేయాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ ముగిసే నాటికి పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల సగటు సూచి 6.73% నమోదైనందున ఈ మేరకు కరవు భత్యాన్ని పెంచేందుకు కేంద్రం సన్నద్దమైంది. ఆర్థిక శాఖ సిఫార్సుల మేరకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఈ పెంపునకు ఆమోద ముద్ర వేసింది. ఈ పెంపు ద్వారా సుమారు 5 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరో 5.5 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరనుంది. కరువు భత్యం పెంపుపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత జనవరి వేతనం నుంచి అమలు చేయనున్నారు. ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలిచ్చినట్టే పారిశ్రామికవేత్తలకు ప్రతి నెల మొదటి వారంలో ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ఆన్లైన్ చెల్లింపుల విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ బిల్లుల్లో రాయితీలు, ప్రభుత్వం కల్పించే ఇతర సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ అయ్యే కొత్త విధానాన్ని వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేయాలని స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారి సమస్యలను, ఇబ్బందులను శూన్యస్థాయికి తెచ్చినప్పుడే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నిర్ణీత ప్రమాణాలను అందుకోగలుగుతామని చంద్రబాబు తేల్చి చెప్పారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని సంస్కరణల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. పరిశ్రమలకు అన్ని అనుమతులను ఇచ్చే 21 రోజుల పరిమితిని 15 రోజులకు తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందన్న ముఖ్యమంత్రి దరఖాస్తుల స్వీకరణ, అనుమతులు, ప్రాసెసింగ్ వంటి అంశాల్లో అలసత్వం వహించే సిబ్బందిపై వేటు వేసే విధానం అక్కడ ఉందని తెలిపారు. సింగపూర్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని సూచించారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందున్న గుజరాత్ను ఈసారి అధిగమించాలని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ఇందుకోసం పంజాబ్ తరహా డెడికేటెడ్ బ్యూరో వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేకంగా అధికారులను కేటాయించి వారికి బాధ్యతలను అప్పగించాలని ఆదేశించారు. ఇందుకోసం కేపీఎంజీ, లీక్వాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ బ్యాంక్ సాయం తీసుకోవాలన్నారు. 24 శాఖల్ని సమన్వయం చేసుకుని పెట్టుబడిదారులకు సత్వరం అనుమతులు మంజూరు చేయడంలో చొరవ చూపాలని కోరారు. భూమి, నీరు వంటి సమస్యలు ఉంటే తక్షణం ప్రధాన కార్యదర్శి దృష్టికి తేవాలని స్పష్టం చేశారు. ఇక నుంచి సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల అనుమతుల్ని జిల్లా స్థాయిలోనే పరిష్కరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అగ్నిమాపక శాఖ అనుమతుల విషయంలో కొద్దిగా ఇబ్బందులున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గత ఏడాది 5,357 దరఖాస్తులకు 4,655 దరఖాస్తులను ఆమోదించామని, 403 తిరస్కరించామని వారు చంద్రబాబుకు వివరించారు. అనుమతులు ఏ దశలో ఉన్నది సదరు దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైతే సత్వర పరిష్కారానికి పూనుకోవాలని సూచించారు. మరోవైపు జూన్ నాటికి తోటపల్లి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులపై విజయవాడలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. వంశధార పనుల్లో జాప్యంపైన సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నవ్యాంధ్ర రాజధాని కోర్ క్యాపిటల్ ప్రధాన అభివృద్ధిదారుగా ఉండేందుకు సిద్ధపడిన సింగపూర్ సంస్థల కన్సార్టియం కొంతమేర దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాత్ర లేకుండా భూమి కేటాయింపులపై అధికారమంతా తమకే ఉండాలని కోరిన కన్సార్టియం ఆ విషయంలో వెనక్కి తగ్గింది. భూమిని అభివృద్ధి చేసి ఏదైనా సంస్థకి కేటాయించే క్రమంలో అదే తరహా సంస్థకి 25 కిలోమీటర్ల వ్యాపారంలో ఎలాంటి భూమి కేటాయించరాదని గతంలో కన్సార్టియం ప్రతిపాదించింది. భూమిని ఏ సంస్థలకు, ఎంత కాలానికి, ఎంత ధరకు కేటాయించాలి అన్నది పూర్తిగా తమ నిర్ణయమేనని, ఏపీ సర్కార్ జోక్యానికి అవకాశం ఉండరాదు అన్నది రెండో ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనలో ఏపీ సర్కార్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. సానుకూలమైన వాటితో రావాలని కోరగా కన్సార్టియం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాన భాగస్వామ్యంతో కూడిన సంస్థే భూ కేటాయింపులు చేస్తుందని, ప్రాంతాల వారీగా భూమికి కనీస ధరను నిర్ణయిస్తుందని కొత్త ప్రతిపాదన తెచ్చింది. ఆపై భూమి గిరాకీని
బట్టి ఎంత కాలానికి ఎంత మొత్తానికి భూమిని ఇవ్వాలి అన్నది ఉమ్మడి సంస్థే నిర్ణయించేలా తాజా ప్రతిపాదనలను సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనను మార్చి 2లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కన్సార్టియం సమర్పించనుంది. అమరావతి తాత్కాలిక సచివాలయం ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అంచనాల కంటే అదనపు వ్యయం భరించేందుకు సిఆర్డీఏకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. 180 కోట్ల రూపాయలను మాత్రమే తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలకు ఖర్చు చేసేందుకు సిఆర్డీఏకి గతంలో ప్రభుత్వం అనుమతిచ్చింది. వాటికి టెండర్లు పిలిచిన సిఆర్డీఏ ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలతో చర్చలు జరిపి 40 కోట్ల 80 లక్షలు అదనంగా చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించిన సిఆర్డీఏ మౌలిక వస్తుల కల్పనకు మరో 101 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణంగా ఇవ్వాలని కోరింది. ఏపీ సర్కార్ మాత్రం 40.80 కోట్ల అదనపు వ్యయానికి మాత్రమే అనుమతిస్తూ అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు ఒకే సముదాయంలో వచ్చేట్టు చూడాలని ఆదేశించింది. మరోవైపు తాత్కాలిక సచివాలయ భవనాల్లో ముఖ్యమంత్రి కార్యాలయంగా సిద్ధం చేయనున్న మొదటి భవంతిపై హెలీప్యాడ్ ను కూడా నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పొరుగు సేవల సిబ్బంది జీతభత్యాలు పెరిగాయి. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జీతభత్యాలు పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 స్లాబ్లుగా పొరుగు సేవల సిబ్బందిని వర్గీకరిస్తూ వేతనాలను పెంచారు. నెలకు 6,900 నుంచి 7,740 రూపాయలు వేతనం అందుకుంటున్న వారికి ఇకపై 12,000 చెల్లించనున్నారు. 7,960 నుంచి 10,020 వరకు ఉన్న వేతనం 15,000కు, 10,900 నుంచి 13,660 వరకు ఉండే జీతభత్యాలను 17,500 రూపాయలకు పెంచారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. తెలంగాణ సర్కార్ నిర్ణయంతో 55,000 మంది పొరుగు సేవల సిబ్బంది లబ్ధి పొందనున్నారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ను వచ్చే వర్షాకాలం నుంచి సరఫరా చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో చెరువులు, వాగులను ఆయన పరిశీలించారు. భూమిపై పడ్డ ప్రతి చినుకు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెంపొందించడమే లక్ష్యంగా మిషన్ కాకతీయ పథకం అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మిషన్ కాకతీయ కింద చెరువుల నుంచి పూడిక తీసిన మట్టిని రైతుల పొలాలకు ఉచితంగా చేరవేస్తున్నామన్న హరీష్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నదాతలకు సూచించారు. ముఖ్యమంత్రి గారు వచ్చే వానకాలం కేలి మీకు 9 గంటల కరెంటు పగటి పూట ఉచిత కరెంటు ఇవ్వబోతున్నాం రైతులకు. 9 గంటలు ఇక రాత్రి పూట బాయికారి పోవాల్సిన అవసరం లేదు. ఇక 9 గంటలు పగటి పూటనే ఊరూరా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసే కార్యక్రమం. ఆ పూడిక మట్టిని మీరు అందరూ కూడా దయచేసి పొలాల్లో వేసుకుంటే చెరువు బాగైతుంది, మన పొలం కూడా బాగైతుంది. ప్రతిష్టాత్మక పథకం మిషన్ భగీరథకు వచ్చే బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. గతేడాది ఈ పథకానికి 4,000 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1,000 కోట్ల వరకు ఖర్చు చేయగా మార్చిలోపు మరో 1,500 కోట్లు వ్యయమవుతుందని అంచనా. వచ్చే ఏడాది భారీగా పైప్ లైన్ల పనులు జరగనున్నందున అధికంగానే నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మిషన్ భగీరథకు 2,500 కోట్లు రుణం మంజూరు చేసిన హడ్కో ఇప్పటికే 1,000 కోట్లు విడుదల చేసింది. నాబార్డు 1,957 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. త్వరలో ఈ పథకంపై సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త బడ్జెట్లో ఎంత మేర నిధులు కేటాయించాలనే విషయాన్ని ఖరారు చేయనున్నారు. ఆదివాసీల అపురూప ఉత్సవం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చివరి అంకానికి చేరుకుంది. 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరిగిన జన సంరంభం నేడు గిరిజన దేవతల వన ప్రవేశంతో ముగియనుంది. సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఇప్పటికే 1 కోటి మందికి పైగా ప్రజలు వనదేవతలను దర్శించుకోగా చివరి రోజైన ఇవాళ భక్తజన ప్రవాహం కొనసాగుతోంది. అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ముగింపునకు చేరింది. నేడు గిరిజన దేవతల వనప్రవేశంతో మహాజాతరకు తెరపడనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి నిర్వహించిన జాతరకు భక్తకోటి తరలివచ్చింది. ముఖ్యంగా వనదేవతల దర్శనానికి ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. 3 రోజుల్లోనే 1 కోటి మందికి పైగా జనం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నట్లు అధికారిక అంచనా. దేవతల్ని కనులారా చూసి తరించేందుకు చివరి రోజైన నేడు కూడా భక్తజన ప్రవాహం కొనసాగనుంది.
గద్దెలపై కొలువుదీరిన ఆరాధ్య దైవాలను దర్శించుకోవడానికి సాయంత్రం 4 గంటల వరకు భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే చివరి నిమిషం వరకు అవకాశం ఇవ్వనున్నారు. 4 గంటల తరువాత గిరిజన సంప్రదాయాల మేరకు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనప్రవేశం చేస్తారు. ఈ ఘట్టంతో జనజాతర ముగుస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 19 శాఖల్లోని 2000 మంది అధికారులు, సిబ్బంది భక్తుల సేవలో నిమగ్నమయ్యారు. గిరిజన తల్లుల సేవలో తరించేందుకు సామాన్యులు, ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. మహాజాతరలో మానసిక వికలాంగులైన పిల్లలకు దర్శన భాగ్యం కల్పించారు. 3 రోజుల పాటు మహాజాతరలో పిల్లాపాపలతో కలిసి పాల్గొన్న వారంతా సొంతూళ్లకు తిరుగు పయనమవుతున్నారు. తెలంగాణ జిల్లాల్లోనూ జాతర సందడి కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో చిన్న మేడారంగా ప్రసిద్ధి చెందిన చెర్ల మండలం ఎదిరగుట్టలు, మణుగూరు మండలం తోగ్గూడెంలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి RK1 గని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారణ జరుపుతున్న తీరుపై ఉమ్మడి హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. లక్షల సంఖ్యలో మదుపుదారులకు సంబంధించిన ఈ కేసులో సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి వదిలేశారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏడాది తర్వాత అరెస్టులు చేస్తున్న పోలీసులు ఇప్పటివరకు సంస్థ ఖాతాల లావాదేవీలను స్తంభింపచేయడంలో విఫలమయ్యారని ఆక్షేపించింది. అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్న 22 ఖాతాల్లో 6 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయన్న సిఐడి వాదనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు 10,000 కోట్ల టర్నోవర్ చేసిన సంస్థ ఖాతాల్లో 6 లక్షల రూపాయలే ఉండటమేంటని ప్రశ్నించింది. ఆయా ఖాతాల నుంచి డబ్బు ఎప్పుడెప్పుడు తీసుకున్నారు, ఎక్కడకు మళ్లించారనే వివరాలు తెలపాలని ఆదేశించిన కోర్టు అగ్రిగోల్డ్ ఆస్తుల క్రయ విక్రయాలకు చూసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నిర్వహణ కోసం 25 లక్షలు జమ చేయాలని ఆ సంస్థను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది. అత్యంత చాకచక్యంగా ఒడిశాలోని రూర్కీలో సిమి ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ పోలీసులు వారిని పీటీ వారెంట్పై హైదరాబాద్ తెచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంక్ దోపిడీ కేసుతో సహా మహబూబ్ నగర్, దేవరకొండలో వాహనాల చోరీకి సంబంధించి నేరాలపై విచారణకు వారిని భాగన్యగరానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న తీవ్రవాదుల్లో 2 నల్గొండ కాల్పుల్లో మృతి చెందడంతో వారు చేసిన నేరాలు, ఇతర వివరాలేవీ బయటకు రాలేదు. ఒడిశాలో దొరికిన 4 ఉగ్రవాదుల ద్వారా వారి పూర్వాపరాలను పోలీసులు ఆరా తీయనున్నారు. మరోవైపు పట్టుబడ్డ ఉగ్రవాదులు వారున్న ఇంటికి సమీపంలో ముందు జాగ్రత్తగా మరో ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఆ ఇంటిలోకి మారేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సర్కారీ బడుల్లో విద్యార్థులు 50,000 వరకు తగ్గిపోయారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ చేసిన సర్వేలో ఈ వివరాలు తెలిసాయి. జిల్లా పాఠశాల విద్యా సమాచారం డైస్ ఈ వివరాలను తెలంగాణ సర్కారుకు అందించనుంది. ఈ నివేదిక ఆధారంగానే ఉపాధ్యాయుల భర్తీ, బడ్జెట్, ఇతర మౌలిక వస్తుల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం తెలంగాణలో 28,562 సర్కారీ బడుల్లో 27,65,220 మంది విద్యార్థులు ఉండగా 11,517 ప్రైవేటు పాఠశాలల్లో 31,56,199 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యకు సంబంధించి 50,724 మంది విద్యార్థులు తగ్గిపోయారు. వారిలో ఎక్కువగా 1 నుంచి 5వ తరగతి మధ్య చదివేవారే ఎక్కువ మంది ఉన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ఆంగ్ల మాధ్యమంలో బోధనకు తల్లిదండ్రులు మక్కువ చూపించడమే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో కూడిన భారతీయ జీవన విధానానికి దగ్గరగా ఉండే చికిత్సా విధానం రావాల్సిన అవసరం ఉందని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఆకాంక్షించారు. ప్రముఖ హోమియోపతి వైద్యులు పావులూరు కృష్ణ చౌదరి తన స్వగ్రామం గుంటూరు జిల్లా గోవాడలో ఏర్పాటు చేసిన హోమియో ఆసుపత్రిని చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో పావులూరి సొంత గ్రామంలో ఉచిత హోమియో ఆసుపత్రిని ఏర్పాటు చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అందిస్తున్నాం అనేది ప్రధానం కాదు, అది స్వీకరించే వ్యక్తికి సరైనటువంటి ఆరోగ్యాన్ని అందించగలుగుతోందా లేదా, ఆ వ్యక్తికి ఏది అవసరం అనేది గమనించి దానిని ఇవ్వగలిగే ఉదారమైనటువంటి మనస్సు ముందర వైద్యుడికి ఉండాలి. వైద్యం అనేది చాలా ఖరీదైనటువంటి పద్ధతి అయిపోయింది. ఇలాంటి స్థితిలో మన దేశానికి, మన జీవన విధానానికి పనికొచ్చేటటువంటి వైద్యం ఖర్చు తక్కువ కావాలి, శ్రమ తక్కువ కావాలి. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు భారత్ పాక్ ప్రయత్నాలు చేస్తున్న వేళ ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ మరోసారి సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్వహిస్తున్న అణు భద్రతా శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు అంగీకరించిన ఇద్దరు ప్రధానులు అక్కడ సమావేశమయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రిక తెలిపింది. అమెరికా రాజధాని వాషింగ్టన్లో మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఒబామా అణు భద్రతా శిఖరాగ్ర సదస్సు ఏర్పాటు చేశారు. 2010 నుంచి ఏటా జరుగుతున్న ఈ సమావేశానికి భారత్ పాక్ ప్రధానులు హాజరవడం ఇదే తొలిసారి కానుండగా, గురుదాస్పూర్ ఘటన తర్వాత మోదీ కరాచీ వెళ్లిన వెంటనే పఠాన్కోట్లో పాక్ ఉగ్రవాదుల దాడి జరిగిన వేళ ఇరువురు మరోసారి సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో 2 నెలల రాజకీయ సంక్షోభం తర్వాత నూతన ప్రభుత్వం కొలువు తీరింది. కాంగ్రెస్ తిరుగుబాటు నేత కైల్ ఖోపుల్ అరుణాచల్ ప్రదేశ్ 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేపీ రాజ్ఖోవా కైల్ ఖోతో ప్రమాణ స్వీకారం చేయించారు. తనకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తానని కైల్ ఖో తెలిపారు. 60 మంది సభ్యులు గల అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 47 మంది సభ్యులు ఉండగా, తనకు మద్దతిస్తున్న 19 మందితో కలిపి కైల్ ఖో 2 నెలల క్రితం తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఫలితంగా నబమ్ టుకీ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కూలిపోయి జనవరి 26న రాష్ట్రపతి పాలన విధించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రం రాష్ట్రపతి పాలన ఎత్తివేయడంతో కొత్త సర్కార్ ఏర్పడింది. సీఎంగా పగ్గాలు చేపట్టిన కైల్ ఖోకు 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు సహా 11 మంది భాజపా, మరో 2 స్వతంత్ర సభ్యులు మద్దతిస్తున్నారు. దేశంలో సహనం లేదనే వారి వ్యాఖ్యలపై స్పందించకపోవడమే మనలోని సహనానికి నిదర్శనమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో అసమానతలు తొలగి పేదవాడు కూడా స్వేచ్ఛగా జీవించాలి అనేదే ప్రధాని మోదీ ఆకాంక్ష అని, కార్పొరేట్ సామాజిక బాధ్యత, సమీకృత అభివృద్ధి అనే అంశంపై విజయవాడలో జరిగిన సదస్సులో ఆయన పేర్కొన్నారు. భారత్ మరింత శక్తివంతంగా అభివృద్ధి చెందేలా యువత కదలాలని ఆకాంక్షించిన ఆయన, ఉచిత పథకాలు, రాయితీలను పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జీవితంలో ఎదిగేందుకు ఏ భాష నేర్చుకున్నా మాతృభాషను మరవద్దన్న వెంకయ్య ఆ మాధుర్యాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని సూచించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.